సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ద్వారా రాష్ట్రంలో వ్యవసాయం, తయారీ, సేవా రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి ఉంటుందని ఎంఎస్ఎంఈ శాఖ చెబుతోంది. అంతేకాకుండా రాష్ట్రంలో నూతన ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణానికి ప్రదేశాలు సైతం గుర్తించారు. యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఇచ్చేలా వికసిత్ ఆంధ్ర నినాదంతో రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ శాఖ ముందుకెళ్తోంది. నీతి ఆయోగ్ సూత్రాలు పాటిస్తూ యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా ఎంఎస్ఎంఈ శాఖ పనిచేస్తోంది. ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం, బొబ్బిలి ప్రాంతాల్లో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గ్రీన్, ఆరెంజ్, రెడ్ విభాగాలుగా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తోంది. ఈ పార్కుల వివరాలు తెలుసుకునేందుకు నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. నియోజకవర్గం, మండల స్థాయిలో కూడా విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. విజన్ డాక్యుమెంట్ 2047 అని షార్ట్ టర్మ్ గోల్ కింద 2030 పెట్టడం జరిగింది. సో దాన్ని ఫాలో అవ్వమని కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్ల గారు చెప్పడం జరిగింది. ఈరోజు అంతే ఇక్కడ రాష్ట్రానికే కాదు, ప్రతి డిస్ట్రిక్ట్కి అలాగే ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా విజన్ డాక్యుమెంట్ చేస్తున్నాం. డిపార్ట్మెంట్ని మొత్తం రీస్ట్రక్చరింగ్ చేస్తున్నాం. ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే దాని గురించి పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదానికి కూడా ఒక సెంటర్ ప్రతి డిస్ట్రిక్ట్ ఆఫీస్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అక్కడ 3 IPOs కూడా పెడుతున్నాం. ప్లస్ ఇండస్ట్రియల్ పార్క్స్, అవైలబుల్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా చెప్పడానికి కూడా ఒక నాలెడ్జ్ సెంటర్ పెడుతున్నాం. అట్ ద సేమ్ టైం వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ స్పీడ్ చేయడానికి కూడా ఒక IPO అట్ కాన్స్టిట్యున్సీ లెవెల్ రేపు భవిష్యత్ కాలంలో మండల్ లెవెల్లో తీసుకొస్తాం. ఎంఎస్ఎంఈ కొత్త పాలసీలు యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆ శాఖ చైర్మన్ టి శివశంకర్ అన్నారు. 2030 నాటికి ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్త తయారు కావాలనే లక్ష్యంతో ఎంఎస్ఎంఈ శాఖ పనిచేస్తోందన్నారు. యువత ఉద్యోగాల కోసం కాకుండా వ్యాపారవేత్తలుగా మారడానికి కృషి చేయాలన్నారు. పాలసీ ఉద్దేశించిందే యువ పారిశ్రామికవేత్తలకి అండి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంఎస్ఎంఈ పాలసీ రిలీజ్ చేసి వారు 2030 కల్లా ప్రతి ఇంటిలోంచి ఒక వ్యాపారవేత్త తయారవ్వాలన్నది టార్గెట్ ఇచ్చారు. నేనైతే అంటాను, ఇప్పుడు యువత వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలని 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు వేస్ట్ చేసుకోకుండా ఇండస్ట్రియలిస్ట్గా, పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా మారి వాళ్ళు 10 మందికి ఉద్యోగాలు ఇప్పించే స్థాయికి చేరాలనేదే ప్రభుత్వం తలకు ముఖ్య ఉద్దేశం అండి. వైసీపీ పాలనలో అనేక ఇబ్బందులు పడ్డామని, కూటమి ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ఊపిరి పోసిందని వ్యాపారులు అంటున్నారు. ఎంఎస్ఎంఈల ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించడంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. అగ్రికల్చర్ తర్వాత తీసుకుంటే ఎంఎస్ఎంఈ ఇస్ ద బిగ్గెస్ట్ సెక్టర్ వేర్ మనం ఎక్కువ జాబ్స్ ఇవ్వగలుగుతున్నాము. ఎంఎస్ఎంఈలో స్కోప్ చాలా ఉంది ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కి. అండ్ సో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆ విజన్ కి అనుగుణంగా అసోసియేషన్స్ అందరం కూడా కలిసి కట్టుగా వర్క్ చేయగలిగితేనే ఆంధ్రప్రదేశ్ ని మనం స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దగలుగుతాము. ఇప్పుడు ఒక విజన్ కనిపిస్తుంది. ఈ కొత్త పాలసీతో, ఈ సెమినార్స్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ వలన అప్కమింగ్ వాళ్ళందరికీ కూడా బెటర్ బిజినెస్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. దీన్ని అందరూ అందిపుచ్చుకుని ఇంకా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాం. అభివృద్ధికి కావాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయో దాని మీద ఈరోజు ఎంఎస్ఎంఈ సెక్టర్ ద్వారా ఫార్మింగ్ సెక్టర్ కావాల్సిన కార్యక్రమాలు చేస్తారు. ఈ ఎంఎస్ఎంఈ ద్వారా చెరుకుతో పాటు అనుబంధ పరిశ్రమలైనటువంటి ఇథనాల్ ఇలాంటి వాటికి కూడా ప్రోత్సహించే విధంగా ఈ ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. రైతాంగానికి ఆదుకునే విధంగా ఈ ఎంఎస్ఎంఈ అంటే చాలా పెద్ద పరిస్థితి. ఈ ఎంఎస్ఎంఈ కార్యక్రమాలు మాలాంటి రైతాంగానికి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చే పరిస్థితి ఉంది.